ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బొగ్గు వెలికితీత అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చింతలపూడి బొగ్గు బ్లాక్కు సంబంధించిన బిడ్ను రిలయన్స్ సంస్థ దక్కించుకుంది. మిథేన్ గ్యాస్ ఉత్పత్తి పద్ధతిలో బొగ్గు వనరుల వినియోగానికి ప్రయోగాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తల్లాడ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి చింతలపూడి మీదుగా నిర్మాణం పూర్తి చేసుకోవటం, తాజాగా బొగ్గు వెలికితీతకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతుండటంతో స్థానికంగా అభివృద్ధిపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చింతలపూడి కేంద్రంగా రేచర్ల బొగ్గు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరో కొద్ది రోజుల్లో ఇక్కడ బొగ్గును వెలికి తీసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాయని చెప్పైతే జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనం చింతలపూడి రేచర్ల వద్ద ఉన్నాం. ఏదైతే దశాబ్దాలుగా ఇక్కడ రీసెర్చ్ అయితే జరిగింది, మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇదే ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా దాదాపు ఏళ్ల తరబడి ఇక్కడ ఈ భూమి లోపల ఉన్న బొగ్గు నిల్వలపై రీసెర్చ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1964 నుంచి 2004 వరకు, అదేవిధంగా 2006 నుంచి 2026 వరకు దపాలుగా ఈ ప్రాంతంలో ఏదైతే రేచర్ల, మేడిశెట్టివారిపాలెం, వెంకటాపురం, అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిల్వలపై అనేక సంస్థలు రీసెర్చ్ చేశాయి. ప్రస్తుతం గత ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించి ఆక్షన్ కూడా వెళ్ళటం జరిగింది. ఆక్షన్లో దాదాపు 3 సంస్థలు ఏదైతే బిడ్ కోసం పడిన పరిస్థితుల్లో రిలయన్స్ సంస్థ దీన్ని చేజిక్కించుకున్నట్టుగా ఇప్పుడైతే ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం మనతో ఇక్కడ కొంత గ్రామస్తులు ఉన్నారు ఇదే అంశంపై మాట్లాడేందుకు. సార్ చెప్పండి, ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నాయని, అవి త్వరలో వెలికి తీస్తారని చెప్తున్నారు. దీంతో కొంత ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తుంది, ఏం చెప్తారు మీరు? అంటే మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామం అండి. నా పేరు చిక్కాల శ్రీనివాసరావు. గత 40 సంవత్సరాలుగా, అంటే నాకు ఇంచుమించుగా 12 సంవత్సరాల వయసులో ఇక్కడ ఈ పాయింట్లు పెట్టడం జరిగింది, బొగ్గు ఉందని. అప్పటి నుంచి కూడా ఈ బొగ్గు తీస్తారని మళ్ళీ ఒక 2 సంవత్సరాల ముందు నుంచి కూడా బొగ్గు తీస్తారు, బొగ్గు వేలంపాటలు జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, అలాగే గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ బొగ్గు అని ఎప్పుడైతే అంటున్నారో ఇక్కడ భూములు కూడా కొనడానికి, అమ్మటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కాకపోతే మొన్న కొంతవరకు ఊరటనిచ్చే పరిస్థితి ఏంటంటే, రిలయన్స్ సంస్థ వారు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లో ఇది అండర్ గ్రౌండ్ నుంచి తీస్తారు, పర్యావరణకి ఇబ్బంది ఉండదు, అలాగే కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి యువతకి కానివ్వండి, కొంతమందికి ఉపాధి కూడా కలుగుతుంది అనేటువంటి కొన్ని న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కొంతవరకు జనం ఆందోళన నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఇది. అలాగే ఈ సంస్థ వారు కానివ్వండి, ప్రభుత్వం వారు కానివ్వండి, చెప్పినటువంటి విషయాలన్నీ కరెక్ట్ అయ్యి ఇది అండర్ గ్రౌండ్ నుంచి తీసి పర్యావరణకి ఇబ్బంది లేకుండా ఉండి, అలాగే ఇక్కడ 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు పెడుతున్నారనేటువంటి రిలయన్స్ సంస్థ వారు పెట్టుబడులు పెట్టి దీన్ని బయటికి తీస్తారనేటువంటి నేపథ్యంలో అందరూ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం పోలవరం చింతలపూడి కెనాల్ని ఎత్తిపోతల పథకం ద్వారాగా కొన్ని భూములు పోగొట్టుకున్నారండి రైతులు, అతి తక్కువ ధరలో వచ్చినాయి. అలాగే మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇక్కడ ఉన్నటువంటిది 50 లక్షల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 17 లక్షలకి, 18 లక్షలకి గవర్నమెంట్ తీసుకుంటే చాలామంది నిరుత్సాహపడి అది అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. ఏదైనా ల్యాండ్ రిక్రూట్మెంట్ చేసే పద్ధతి ఏదైనా ఉంటే, దీని నిమిత్తం చేసేది ఉంటే కనుక రైతులకు సరైనటువంటి రేటు ఇచ్చి రైతులు కూడా నష్టపోకుండా చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు చేపడితే కనుక దీనికి ఎవరికి ఇబ్బంది ఉండదండి. అలాగే కొంతమందికి ఉపాధి కూడా కలుగుతుందని కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం జనామోదంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఇక్కడ బొగ్గు వెలికితీతతో కొంత అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా యువత కూడా ఉపాధి కలుగుతుందని చెప్పి కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇది మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామం అండి. నా పేరు కోటగిరి మహేష్. ఇక్కడ ఈ బొగ్గు గ్యాస్ ఫార్ములేషన్ అనేది మన భారతదేశంలోని మొట్టమొదటి ప్రాజెక్ట్ అండి. వాస్తవంగా రిలయన్స్ కంపెనీ తీసుకోవడం కూడా అదొక గర్వకారణంగా ఉంది. దీనివల్ల ఎన్నో వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఎంతోమంది ఉద్యోగులుగా మారుతారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
సార్ మీరు చెప్పండి, మీది ఇదే గ్రామమా? రేచర్ల గ్రామమేనండి. నా పేరు సూర్యనారాయణ రాజు. అది ఏం లేదు సార్, రైతుల్లో చిన్న చిన్న అపోహలు ఉన్నాయి. భూగర్భ జలాలు ఏమన్నా అడుగంటితే ఏమని ఒక టెన్షన్ పడుతున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత మేర చెప్తున్నారు, అంటే ఓపెన్ కాస్ట్ ద్వారా కాదు, దాన్ని గ్యాస్ ద్వారా మిథైల్ని ఉత్పత్తి చేస్తాం, బయట పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదని చెప్తున్నారు కదా. ఇంకా మీకు అదే ఏంటంటే అధికారులు కానీ మేబీ ప్రజాప్రతినిధులు కానీ మెరుగైన సమాచారం అవగాహన రైతులకు కల్పిస్తే ఒక బెస్ట్ అని నా అభిప్రాయం అండి. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రాంతవాసులు ఒకవైపు ఆనందంతో అభివృద్ధి చెందిద్ది, అదేవిధంగా యువతకి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఇటు భూమికి సంబంధించి కూడా విలువ పెరుగుతుందని ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంత అధికారులు వచ్చేసి ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, స్థానికులకి కొంత అవగాహన కల్పించాలి దీనిపై. అంటే ఏ మేర ఈ నిల్వలు ఉన్నాయి, ఎలా దీన్ని వెలికి తీస్తారనే అంశంపై కొంత అయితే ఆందోళన ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి భూసేకరణ విషయంలో కూడా కొంత వారికి సముచితంగా కూడా ఇవ్వాలని చెప్పితే కోరుకుంటున్న పరిస్థితి. అయితే మొత్తంగా దాదాపు దశాబ్దాల కల చింతలపూడికి సంబంధించి బొగ్గు వెలికితీత అంశం అయితే మరో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఇది వెలికి తీసే దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. దాదాపుగా భూమి లోపల మనం చూడొచ్చు, భూమి లోపల సమాంతరంగా వెళ్ళినట్టయితే 623 మీటర్ల నుంచి 1123 మీటర్ల మేర, అంటే దాదాపు 500 నుంచి 600 మీటర్ల మేర బొగ్గు నిల్వలు అయితే ఉన్నాయని చెప్పి సర్వేలో తెలుస్తున్న పరిస్థితి. అయితే దీన్ని పూర్తిగా కూడా ఓపెన్ కాస్ట్ ద్వారా కాకుండా గ్యాస్ ద్వారా అయితే మిథైల్ ఉత్పత్తి చేసి దాన్ని వెలికి తీస్తే పూర్తిగా పర్యావరణానికి కూడా నష్టం కలగదు. ఆ విధంగా వెళ్ళే దిశగా, అంటే భారతదేశంలో తొలిసారిగా ఇటువంటి ప్రయోగాత్మకంగా బొగ్గు వెలికితీత అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చింతలపూడి రేచర్ల బొగ్గుకి సంబంధించి ఒకవైపు అభివృద్ధి చెందుద్ది, ఉపాధికి ఎవరైతే యువతకు ఉపాధి కలుగుతుంది, కూలీలకు కూడా ఇక్కడ పనులు దొరుకుతాయి అని అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.